ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. మీ జీవితంలో కష్టాలు వచ్చాయంటే త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని, దేవుని ఆశీర్వాదం లభిస్తుందని అర్థం. మన ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మన పూజ గది చాలా పవిత్రమైనది. ఎందుకంటే మన పూజ గదిలో దేవతలు కొలువై ఉంటారు. మీ పూజ గది ఎంత పవిత్రంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. అయితే మనలో చాలామంది ఎన్ని పూజలు చేసినా సరే ప్రయోజనం లేదనుకుంటారు. దీనికి కారణం ఏమిటంటే మీ పూజ గది సరిగ్గా లేకపోవడం. మీరు చేసే పూజలను దేవుడు స్వీకరించాలంటే మీ పూజ గది వాస్తు బాగుండాలి. మీ పూజ గదిలో దేవతలు ఉంటేనే మీ ఇంటికి మంచి జరుగుతుంది. మీరు చేసే పూజలు దేవునికి చేరుతాయి. కాబట్టి అసలు పూజ గదిని ఎలా పెట్టుకోవాలి, పూజ గదిలోకి దేవతలను ఎలా ఆహ్వానించాలి, పూజ గదిలో ఎలాంటి వస్తువులు ఉండాలి, ఇక పూజలో పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈశాన్య దిక్కులో ఈశ్వరుడు కొలువై ఉంటాడు. కాబట్టి వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గది ఈశాన్య దిక్కులోనే ఉండాలి. ఈశాన్యంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. మీ పూజలను ఖచ్చితంగా దేవుడు స్వీకరిస్తాడు. పూజ గదిలో ఉండే దేవుని పటాలు మరీ ఎక్కువ ఉండకూడదు. పూజ గదిలో ఎక్కువగా దేవుని పటాలు ఉంటే మీ పూజలో ఆటంకులు కలుగుతాయి. పూజ గదిలో పొరపాటున కూడా న్యూస్ పేపర్లను వేయకూడదు. కానీ ప్రతి ఒక్కరూ న్యూస్ పేపర్లను వేసేస్తున్నారు. ఏదైనా ఒక పట్టు వస్త్రాన్ని కానీ, ఒక తెల్లటి వస్త్రాన్ని కానీ పూజ గదిలో వేసుకోవాలి. పూజలో ఉపయోగించే దీపం కుందులు మరీ నల్లగా ఉండకూడదు. దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి పూజ గదిలో వెలిగించే దీపం నల్లగా ఉండకూడదు. ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు ఉండాలి. కాబట్టి మీ పూజ గది గోడలపైన గంధంతో గుర్తును గీయండి. స్వస్తిక్ గుర్తులో దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి పూజ గదిలో స్వస్తిక్ గుర్తులు ఉంటే మీ ఇంట్లో దేవతలు సంచరిస్తారు. ఇంట్లో దీపారాధన చేసే ముందు గంగా జలంతో పూజ గదిని శుద్ధి చేసుకోవాలి. గంగా జలాన్ని పూజ గదిలో చిలకరించి ఇంట్లో పూజ ప్రారంభించాలి. గంగా జలం లేనివారు పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోవచ్చు. పూజ గది శుద్ధి చేసిన తర్వాత ఇంట్లో పూజలు ప్రారంభించాలి. అప్పుడు మాత్రమే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజలో నైవేద్యంగా బెల్లం ముక్కను నివేదిస్తే ముక్కోటి దేవతలు సంతోషపడి కోరిన కోరికలను నెరవేరుస్తారు. మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ప్రతి ఒక్కరి పూజ గదిలో అక్షంతలు ఉండాలి. మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభించాలంటే ఖచ్చితంగా మీ పూజ గదిలో అక్షంతలు ఉండాల్సిందే. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షంతలను తలపైన వేసుకుంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఇంట్లో దీపారాధన చేసే ముందు పూజ గదిలో అష్టదళ ముగ్గుని వేయాలి. అష్టదళ పద్మంలో లక్ష్మీదేవి నివసిస్తుంది. పూజ గదిలో ముగ్గు లేకుండా దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు ఎలాంటి ఫలితం దక్కదు. అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా 3 ప్రదక్షిణలు చేయాలి. పూజ చివరిలో దేవునికి ప్రదక్షిణలు చేస్తేనే మీరు చేసే పూజలకు పుణ్యం లభిస్తుంది. పూజ చేసే ఆడవారు నుదిటిపైన కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులకు గాజులు వేసుకోవాలి. మీ భర్తకి ఐశ్వర్యం లభించాలంటే ఆడవాళ్ళు ఇంట్లో పూజ చేసేటప్పుడు మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా భర్త ఆయుష్ పెరగడంతో పాటు భర్త సంపద కూడా పెరుగుతుంది. పూజలో వెలిగించే దీపానికి ఖచ్చితంగా కుంకుమ బొట్లు పెట్టాలి. ఇక పూజలో వెలిగించే దీపం త్వరగా ఆరిపోకూడదు. మీరు వెలిగించే దీపం కనీసం 48 నిమిషాల పాటు వెలగాలి. అప్పుడే మీ పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది. భూమిలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో ఒక చిన్న గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి, లేదా గోవు చిత్రపటాన్ని పెట్టుకోండి. పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపం వెలిగిస్తే మీ ఇంటికి విపరీతమైన సంపద కలిసి వస్తుంది. ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎర్ర గులాబీ పూలతో దేవుణ్ణి పూజిస్తే ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అలాగే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు కావాలంటే ప్రతి శుక్రవారం రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. అలాగే మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి నిలబడి ఉండకూడదు. నిలబడి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ఉంటే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి.
కమలంలో కూర్చొని ఉన్న లక్ష్మీదేవి మాత్రమే మన పూజ గదిలో ఉండాలి. నైటీలు వేసుకొని ఇంట్లో పూజలు చేయకూడదు. లక్ష్మీ రూపమైన ఆడవారు చక్కగా చీర కట్టుకొని ఇంట్లో పూజలు చేసుకోవాలి. పూజ చేసే ఆడవారు చక్కగా కూర్చొని దేవుణ్ణి పూజించాలి. అంతేకాని నిలబడి మాత్రం పూజలు చేయకూడదు. నిలబడి చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇంట్లో ఉన్న మగవారు దీపం వెలిగిస్తే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. పూజలో మగవారు వెలిగించే దీపానికి చాలా పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీకు వీలైనప్పుడల్లా ఇంట్లో మగవారి చేత దీపాన్ని వెలిగించండి. తమలపాకులు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం కింద 2 తమలపాకులను పెట్టి దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.